అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. 70-80% కన్ఫర్మ్ ఇది పక్కా జరుగుతుందా అని అనుకున్న వాళ్ళు March 4th తాజ్ కృష్ణాలో చాలా మందికి ఇన్విటేషన్ వెళ్ళింది, సెలబ్రిటీస్కి ఇన్విటేషన్ వెళ్ళింది. అండ్ అలాగే హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యి అండ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనాని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ న్యూస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూడగానే మ్యాక్సిమం మొన్నటి వరకు ఒక 70-80% కన్ఫర్మ్ ఇది పక్కా జరుగుతుందా అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 95% ఇది పక్కా కన్ఫర్మ్ అనే మైండ్ సెట్కి వచ్చేసారనమాట. ఇంకా మిగతా 5% ఎందుకు కన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు అని అంటే, అటు విజయ్ దేవరకొండ కానీ లేకపోతే ఇటు రష్మిక కానీ వాళ్ళ మ్యారేజ్ గురించి ఇప్పటి వరకు బయటికి వచ్చి ఎక్కడా మాట్లాడింది లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కాబట్టి సో కొంచెం ఇది కన్ఫర్మ్ చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో అందరూ ఉంటారు, అది కామన్. అండ్ ఇక్కడ ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, డేట్స్ కూడా ఇవి అని చెప్పి ఒక 2 డేట్స్ బయటకు వచ్చాయి. ఏది February 26th వాళ్ళ వెడ్డింగ్ ఉదయపూర్లో జరగబోతుందని చెప్పి ఒకటి వచ్చింది. అండ్ అలాగే వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ జరగాలి కదా, ఆ రిసెప్షన్ వచ్చేసి March 4th తాజ్ కృష్ణాలో బంజారా హిల్స్లో జరగబోతుందని చెప్పేసి 2 డేట్స్ అయితే బయటికి వచ్చాయి. సో 26th మ్యారేజ్ అండ్ అలాగే March 4th వాళ్ళ రిసెప్షన్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి. కాకపోతే ఈ డైలమా ఎందుకు అని అంటే, అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అటు విజయ్ దేవరకొండ నుంచి వచ్చినా లేకపోతే రష్మిక నుంచి వచ్చినా లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఎవరైనా మాట్లాడి కన్ఫర్మ్ చేసినా కూడా అది 100% కన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఏదైతే వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, నాకు తెలిసింది ఏంటి అంటే, మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి అని అంటే, చాలామందికి ఇన్విటేషన్ వెళ్ళింది, సెలబ్రిటీస్కి ఇన్విటేషన్ వెళ్ళింది. అండ్ అలాగే మీడియాలో వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇన్విటేషన్ వెళ్ళింది అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దాని నుంచి 100% కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి పనులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి, పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ నుంచి ఒక బైట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే సో అండ్ సో ఇట్లా నేను రష్మిక పెళ్లి చేసుకోబోతున్నాము, ఇది మా మ్యారేజ్ డేట్ అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా కెమెరా ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తారు అని చెప్పి కొన్ని న్యూస్లు బయటికి వస్తున్నాయి. సో ఇదంతా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అని, లేకపోతే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి ఈ న్యూస్ కొన్ని ఇయర్స్ నుంచి మీడియాలో వస్తూనే ఉంది. బట్ ఎట్ లాస్ట్ ఫైనలీ ఇది జరగబోతుంది. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది 100% వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇద్దరు చాలా చాలా తెలివి కళ్ళ వాళ్ళని అనిపించింది నాకు. ఎందుకు అనంటే, అది జరిగేంత వరకు బయట వాళ్ళకి తెలియకపోవడమే మంచిది. ఆ ఫార్ములాని వీళ్ళిద్దరు చాలా గట్టిగా ఫాలో అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి డేట్ కన్ఫర్మ్ అయ్యాక కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, అది చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు. సో వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, పెళ్లి గురించి ఎలా అనౌన్స్ చేస్తారు అనేది తెలుసుకోవడానికి మేమంతా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.